హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. యాత్ర 2 మూవీకి సంబంధించిన రివ్యూతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. అటు సినిమాను ప్రేమించే కామన్ ప్రేక్షకుల్లోనూ ఇటు రాజకీయ రంగంలోనూ కూడా యాత్ర సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇంతకీ యాత్ర 2 ఎలా ఉంది? అది నిజంగానే రాజకీయ నేపథ్యమైన సినిమానా, కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించిన సినిమాగానే దీన్ని చూడాలా, లేదా కామన్ ప్రేక్షకులు కూడా దీన్ని ఆదరించే సినిమాగా ఇది ఇప్పుడు ఆకట్టుకుంటుందా లేదా అనే అంశాలపైన ఈరోజు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా రొటీన్ సినిమా ఫార్మేట్కు ఈ యాత్ర సినిమా చాలా వరకు దూరంగా ఉందని చెప్పాలి. రాజకీయాలకు దూరంగా ఉండే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందనేది నా అభిప్రాయం. అయితే రొటీన్ ఫార్ములాలో ఉన్న సినిమాల్లో ఉన్న కథా చిత్రం అంతా కూడా ఒక ఫిక్షన్. అంటే ప్రేక్షకుడు ఎక్స్ట్రీమ్ లెవెల్లో తను తాను ఊహించుకోవడమో, లేదంటే ఒక ఊహాజనిత ఎరాలో సగటు ప్రేక్షకుడు ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ లిబర్టీ ప్రేక్షకుడికి ఉంటుంది, తీసే డైరెక్టర్కి కూడా ఉంటుంది. కానీ యాత్ర 2 అలాంటి సినిమా కాదు. వాస్తవ రూపంలో ఉన్న క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉండడం వల్ల ప్రేక్షకులు తెలిసిన స్టోరీ అయినా కానీ మరోసారి జరిగిన అంశాలని బేరీజు వేసుకోవడానికి సగటు ప్రేక్షకుడికి ఈ కథ చేరే విషయంలో దర్శకుడు నిజంగానే 100 పాళ్ళు సఫలమయ్యారని చెప్పాలి. సినిమా ప్రేక్షకులు అనేటప్పటికీ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, రాజకీయ పార్టీలకు ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఉంటారు, అలాగే సినిమాను అమితంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఈ 3 వర్గాలకు నచ్చే విధంగా సినిమాను మలచడంలో, సినిమాను రూపొందించడంలో దర్శకుడు చాలా వరకు సఫలమయ్యారు, సక్సెస్ సాధించారనే నా అభిప్రాయం. సగటు ప్రేక్షకుడు ఆ కంటెంట్తో, ఆ కథతో ప్రయాణిస్తే కానీ ఆ సినిమాని చివరి వరకు చూసే అవకాశం ఉండదు. కానీ ఈ సినిమా ఒక రాజకీయ నేపథ్యం గల సినిమా అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చిత్రణి అయినా కానీ సినిమాను రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు కూడా ఓన్ చేసుకుని ఆ కంటెంట్తో, ఆ సినిమాలో ఉన్న డ్రామాతో, ఎమోషన్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో దర్శకుడు మహి వి రాఘవ అనే దర్శకుడు అల్లుకున్న రచన కానీ, స్క్రీన్ ప్లే కానీ, రాసుకున్న సంభాషణలు కానీ, సీన్స్ కానీ చాలా ప్లాన్డ్గా హాల్లో కూర్చున్న ప్రేక్షకుల్ని తనతో ట్రావెల్ చేసేలాగా తను రూపొందించిన విధానానికి మెచ్చుకోక తప్పదు. రివ్యూవర్గా ఓ ప్రేక్షకుడిగా చూసినప్పుడు ఇందులో ఉన్న అంశాలు, హైలైట్ అయిన అంశాలు ఏంటనేది మీకు ప్రస్తావించదలుచుకున్నాను. దర్శకుడు కథను చెప్పే విధానానికి అన్ని హంగులతో తీసిన ఒక వాణిజ్యపరమైన సినిమా ఎలా అయితే ప్రేక్షకుడిని తనతో పాటు ట్రావెల్ చేసుకునేలా చేస్తాడో దర్శకుడు, సినిమాటిక్ విజన్తో సినిమాను బాగా నడిపించిన తీరుకి ప్రేక్షకుడు కుర్చీలోంచి లేచే పరిస్థితి అయితే కనపడదు. జనరల్గా సినిమా అంటే సెంట్రల్ పాయింట్ ఒకటి అనుకుని ఆ పాయింట్ చుట్టూ సినిమాను ప్రారంభించి ముగించడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అది సినిమాటిక్గా జరిగే సన్నివేశాలతో కూర్పు అనేది ప్రతి సినిమాకు ఉంటుంది. ఆ కూర్పులో ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంతవరకు ప్రేక్షకుడిని ఎమోషనల్గా ట్రావెల్ చేసే అంశాలు ఉన్నాయి, ఎంతవరకు ప్రేక్షకుడు మెచ్చేలా ఉంటుంది, ఇదంతా కూడా దర్శకుడి చేతుల్లో ఉంటుంది. ఈ సినిమా కూడా దర్శకుడి సినిమాగానే చెప్పాలి. ఇంతకుముందు యాత్ర సినిమాతో తను ఏంటో నిరూపించుకున్నాడు. ఆయన గురించి కొంత నేను స్టడీ చేసిన అంశాల్లో MBA గ్రాడ్యుయేట్ అయిన ఆయన కొంతకాలం యూకేలోను, న్యూజిలాండ్లోనూ ఉద్యోగాలు చేసి సినిమా అంటే ఫ్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన డైరెక్టర్స్ సినిమాలు చాలా బాగుంటున్నాయి అనేది మనం చూస్తున్నాం. ఇంతకు ముందున్న సినిమా అనుభవంతో, అంటే యాత్ర కావచ్చు, ఆనంద బ్రహ్మ లాంటి కామెడీ హర్రర్ థ్రిల్లర్ సినిమా సక్సెస్ కావచ్చు, అలా అంతకుముందు ప్రొడ్యూసర్గా, అలాగే స్క్రీన్ రైటర్గా అతనుకున్న అనుభవం కావచ్చు, ఈ సినిమాను మరింత కమర్షియల్ ఫార్మేట్లో ప్రేక్షకుల్ని చేర్చేలా చేయడంలో తను సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సంగీతం, ఫోటోగ్రఫీ, సంభాషణలు ఈ 3 కూడా స్టోరీకి తగ్గట్టుగా ఒక లెవెల్లో ఉండడం వల్ల మిగతా సినిమాల్ని ఒక కమర్షియల్ ఫార్మేట్లో సక్సెస్ఫుల్గా రన్ అయ్యే సినిమాలను ఏ విధంగా చూస్తారో, చూడాలని అనుకుంటారో, యాత్ర 2ను కూడా అదే విధంగా ప్రేక్షకులు భావించడం వల్ల సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ అనే తమిళ సంగీత దర్శకుడు. సంతోష్ నారాయణ్ ఎవరో కాదు, ఇంతకుముందు కొన్ని అట్టకత్తి, కబాలి, అలాగే తెలుగులో సూపర్ హిట్ అయిన నాని హీరోగా చేసినటువంటి దసరా, ఇలాంటి సినిమాలకు మంచి మ్యూజిక్ అందించినటువంటి సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు ఆయన చేసిన సంగీతం మరో లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పాలి. సినిమా అనగానే విజువల్ కమ్యూనికేషన్,
కంటెంట్ అంటే దృశ్య మాధ్యమం. సినిమాని ఎంత బాగా స్క్రీన్పై చూపించగలుగుతామో ఆ సినిమా ప్రేక్షకులు కూడా ఆ సన్నివేశాలతోనూ ఆ సన్నివేశాల్లో ఉన్నటువంటి క్వాలిటీ పైన ప్రేక్షకుడు కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఈ సినిమాకు సెల్వ కుమార్ ఎస్కే అనే టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్ ఈ సినిమాకు వర్క్ చేయడం వలన ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ కూడా ఒక బొమ్మ గీసినట్టు ఉంటుంది. బొమ్మ గీసినట్టు ఎందుకన్నానంటే సెల్వ కుమార్ అనే ఆయన చిన్నప్పటి నుంచి కూడా పెయింటింగ్స్ చేయడం, ఆ పెయింటింగ్స్ నుంచి విజువల్ కమ్యూనికేషన్ డిగ్రీలో కొంచెం ఫోటోగ్రఫీ పైన ఆసక్తిని పెంచుకోవడం, అక్కడి నుంచి సినిమా వైపుకి వెళ్ళడం. సినిమాలో మలయాళీ ఫిలిమ్స్ కావచ్చు, తమిళ ఫిలిమ్స్ కావచ్చు, అలాగే ఓటీటీలో హిట్ అయినటువంటి అనేకమైన ప్రాజెక్ట్స్కి ఆయన పనిచేశారు. కెమెరా పనితనం ఈ సినిమాకు చాలా చాలా పెద్ద ఎసెట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో చాలా వరకు 80% to 90% సీన్స్ అన్ని కూడా క్రౌడ్తో ఉంటాయి. అంటే ఎక్కువ క్యారెక్టర్స్ అలాగే జనాలతో కూడినటువంటి సన్నివేశాలు ఉంటాయి. అది కూడా దాదాపుగా అన్నీ కూడా అవుట్డోర్లో తీసినవి. వాళ్ళందరినీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేయడం, వాళ్ళ ఎక్స్ప్రెషన్ని కెమెరాలో బంధించే విషయంలో ఈయన సెల్వ కుమార్ చూపించిన పనితనాన్ని మెచ్చుకోక తప్పదు. సినిమా అయిన తర్వాత కూడా పదే పదే గుర్తు చేసే అంశాలు సినిమాలోని సంభాషణలు. దేవుడు అంటే మనకు ఒక నమ్మకం, కానీ వైఎస్ఆర్ అంటే నిజం. ఇది చూడడానికి వినడానికి చాలా సింపుల్గా ఉన్న గుండెను తాకే డైలాగ్ ఇది. పిల్లిని అడవిలోకి వదిలేసిన పిల్లిలాగానే ఉంటుంది, కానీ పులి మాత్రం బోన్లో బంధించిన పులినే అన్న ఒక డైలాగ్. అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ వ్యక్తిత్వాన్ని చెప్పిన తీరు కూడా ఈ సినిమాలో చాలా బాగుంది. ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి సాయం చేయమని కోరినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి పాత్ర ఏమంటుందంటే, నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ప్రత్యర్థి అయినా కానీ తల ఎత్తుకునే ఉండాలి, కానీ తల దించుకుని ఉండకూడదు, అది నాకు అవమానం అంటాడు. ఇది ఎంత బాగుంది డైలాగు. రాజకీయంలో ఉన్నటువంటి ఉందాతనం ఎలా ఉంటుందో ఈ ఒక్క డైలాగులో మనం చెప్పొచ్చు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని చూపించే మరొక డైలాగు, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే మరొక డైలాగ్. చరిత్రలో నా పేరు గుర్తుపెట్టుకుంటారో లేదో తెలియదు, కానీ తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే కొడుకుగా మాత్రం ఆ చరిత్రలో నన్ను నిలబెట్టుకుంటారన్న అంటారు ఆయన. ఎంత గొప్పగా ఉంది ఈ డైలాగు. వైఎస్ రాజశేఖర్ గారు ఏదైతే పేదవాడి కోసం ఆలోచించారో ఆ ప్రయాణాన్ని సాగించే విషయంలో ఎంతటి ప్రతికూల అంశాలను ఎదుర్కొంటూ తను ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి పట్టుదలని, అలాగే తండ్రి ఆశయాల్ని కడ వరకు తను భుజాన వేసుకుని నడిపించే ఒక బాధ్యతని సింపుల్గా ఈ డైలాగ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సన్నివేశానికి అతికినట్టుగా సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేసే విధంగా సంభాషణలు ఉన్నాయి. అందుకు డైరెక్టర్ అయినటువంటి మహి వి రాఘవని మరోసారి అభినందించక తప్పదు. ఇక సినిమా అనగానే కాస్టింగ్ అంటే పాత్రలు. సినిమాలోని పాత్రలు అనేవి కరెక్ట్గా ఫిట్ కాకపోతే సినిమా అనేది ఎంత గొప్ప కథ అయినా ప్రేక్షకులకు నచ్చదు. కానీ ఈ సినిమాలో ప్లస్ పాయింట్లో మొదటగా చెప్పుకోవాల్సింది పాత్రలు. ఆల్రెడీ మనం చూసిన యాత్ర సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రను ఎంతగా ఒదిగిపోయారో మళ్ళీ అదే ఆయన ఆ అనుభవాన్ని మరింత జోడించుకుని ఈ సినిమాలో అంటే యాత్ర 2లో కూడా అదే రన్ని కొనసాగించారు. ఈ సినిమాకు ముమ్ముటి గారు ఉండడం పెద్ద ప్లస్. ఇక రెండోది జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను పోషించినటువంటి తమిళ యాక్టర్, తమిళ హీరో జీవాని మనం స్క్రీన్ మీద చూడగానే కొన్ని సెకండ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. పోలికల్లో చెప్పాలంటే ఆయన సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు లాగే ఉన్నారా అంటే డూప్లికేట్ చేసినట్టు ఉన్నారా అంటే లేరు, జీవాలానే ఉన్నారు. ఎక్కడా కూడా ఫేస్ మ్యాచ్ అయ్యేలాగా ప్రయత్నం చేయలేదు, సహజంగా నటించి. దాన్నే మనం యాక్టింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే మెథడ్ యాక్టింగ్ అంటారు. మెథడ్ యాక్టింగ్ అంటే పోలికల కోసం ప్రయత్నం చేయకుండా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా బిహేవ్ చేయడాన్ని మెథడ్ యాక్టింగ్ అంటారు. ఇక ప్రత్యర్థి క్యారెక్టర్ చేసినటువంటి అంటే రాజకీయ ప్రత్యర్థి నేను అనేది, అలాగే సినిమాటిక్గా చెప్పాలంటే విలన్ పాత్రగా చూపించినటువంటి సోనియా గాంధీ పాత్రను పోషించినటువంటి సుజానే బెర్నెట్. ఆవిడ ఆల్రెడీ ఇంతకు ముందే సోనియా గాంధీ గారి క్యారెక్టర్ వేయడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. అదే అనుభవంతో ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే ఒక ప్రాజెక్ట్లో సోనియా గాంధీ పాత్ర ఆవిడ పోషించారు. ఇక రెండవది మహేష్ మంజ్రేకర్ అంటే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని ఈ సినిమాలో పోషించినటువంటి మహేష్ మంజ్రేకర్. బాలీవుడ్ సినిమాలో విలన్ క్యారెక్టర్స్ వేయడంలో ఆయన చాలా ఫేమస్. మనం పోగ్రి సినిమాను హిందీలో తీసిన సల్మాన్ ఖాన్ హీరోగా తీసినటువంటి వాంటెడ్ సినిమాలో అతను ప్రధానమైన విలన్.
జగన్మోహన్ రెడ్డి గారి భార్యగా చేసినటువంటి క్యారెక్టర్ కేతకి నారాయణ్. ఈవిడ మరాఠీ మలయాళీ ఆర్టిస్ట్, మోడల్ కూడా. ఈవిడ కూడా తనకున్న నటనానుభవంతో పాత్ర చాలా వరకు వైఎస్ భారతి గారి పోలికలు కూడా అచ్చుగుద్దినట్టు ఉండడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి క్యారెక్టర్ చేసినటువంటి అశ్రిత వేముగంటి, మనకు తెలుసు బాహుబలి సినిమాలో అనుష్క క్యారెక్టర్తో పాటు ఉండే ఒక క్యారెక్టర్ బాహుబలి 2లో. అలాగే యాత్రలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యగా చేశారు. ఇది ఆవిడే మళ్ళీ ఇదే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఫిజికల్గా ఆవిడ కొంచెం స్టౌట్ అవడం వల్ల ఈ సినిమాలో కొంచెం విజయమ్మ గారు అంత లావులేరే అని కొంతమంది అనుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఫీచర్స్ పరంగా విజయమ్మ గారి పోలికలకు దగ్గరగా ఉంటారు కనుక అదే క్యారెక్టర్ మళ్ళీ ఈవిడితో చేయించడం జరిగింది అనేది నేను అనుకుంటున్నాను. రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండే క్యారెక్టర్ ఆత్మ అంటాం కదా, ఆయన క్యారెక్టర్ కూడా శుభలాగ సుధాకర్ గారు చేయడం, అవసరమైనప్పుడల్లా మంచి సంభాషణతో అటు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఆయన ఎలివేట్ చేసే సంభాషణలు, శుభలాగ సుధాకర్ గారి పాత్ర ఈ సినిమాకు కీలకమని చెప్పాలి. సచిన్ కడేకర్ అనే ఆర్టిస్ట్ మనకు తెలుసు, అలా వైకుంఠపురంలో ఆల్రెడీ చేశారు. చాలా సినిమాల్లో ఆయన మన ఇటీవల కాలంలో చేస్తూ ఉన్నారు. సచిన్ కడేకర్ యొక్క పాత్ర కూడా అటు ప్రత్యర్థి గ్యాంగ్కు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి మధ్య ఒక కుతంత్రపు రాయబారాలని నడిపించే క్యారెక్టర్గా సచిన్ కడేకర్ గారి పాత్ర కూడా చాలా బాగుందని చెప్పాలి. అయితే సినిమా అన్న తర్వాత మనం కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి, మైనస్ పాయింట్లు ఉంటాయి. సినిమాను బాగా ఇష్టపడే సగటు ప్రేక్షకుడు మాత్రం ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి కంపేర్ చేసుకున్నప్పుడు కొంతవరకు డిసప్పాయింట్ అయిన విషయం మాత్రం వాస్తవం. మొత్తంగా ఈ సినిమా అందరూ మెచ్చే కంటెంట్ ఉన్న సినిమా కనుక ఈ సినిమాను అందరూ చూడొచ్చు, కుటుంబ సమేతంగా చూడొచ్చు. మంచి సినిమా, స్ఫూర్తిదాయకమైన సినిమాగా అయితే నేను భావిస్తాను. రాజకీయ అంశాలను పక్కన పెడితే సగటు ప్రేక్షకుడికి ఏది కావాలో ఆ అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయనేది నా అభిప్రాయం. ఇది జీవి టాక్స్ సినిమా రివ్యూ. మరొక కథనంతో మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.